థ్యాంక్స్. నేను భయపడినందుక? నో, ఫ్లవర్స్ విత్ కలర్స్ నా నెత్తిన గుమ్మరించినందుకు. అర్చకత్వం చేసే వాళ్ళకి ఖచ్చితత్వం ఉంటుందట. నా తల్లో మూరల మూరల పూలు తనుకునే రోజు దగ్గరలోనే ఉందనడానికి ఇదొక సింబాలిక్ షాట్. ఉనకు పెళ్లి వేగంగా అవుతుందనుకుంటున్నావా? హే మళ్ళీ నా వైపు హార్స్ పవర్ 300 cc ఉందే. పుకారాలు తింటాను మరి. వాటేమో చప్పిడి కూర్లును. మైలేజ్ వస్తుందని లేట్ చేస్తే మిడిల్ ఏజ్ వస్తుంది. నువ్వెవరిని అంటున్నావు? తెలిసి కూడా తెలుసుకోవాలన్నంత కుతూహలంతో అడిగొచ్చుడు నీ మొహంలో ఎక్స్ప్రెషన్. అది బాగా నచ్చింది. మిస్ వల్లి సి బాల భరణి బా బా లేదంటావా? టిప్పు ముద్ద పప్పు పా పా. అయ్యో మురుగా, మా ఊళ్ళో ఎందుకయ్యా నువ్వు పిచ్చి ఆసుపత్రి కట్టించలేదు? మురుగన్ని కాదే, జయలలిత ఆంటీనో కరుణానిధి అంకుల్నో అడుగు, కట్టించేస్తారు. ఎన్నడిని? నీకు సిగ్గుదా రాదు? రాదని ఎవడు చెప్పాడు? ఎప్పుడొస్తుందో నేను చెప్తాను. కట్ చేస్తే పెళ్ళనుకో, అప్పుడు నేను సిగ్గుతావు. నువ్వు సాంగ్ షూట్ చేసుకోవచ్చు. నీకింకా సినిమాలు పిచ్చి తగ్గలేదు. ఏయ్, జాతకాల పిచ్చి కూడా పోలేదు. అదుగో ఎవరో జోస్యం చెప్తున్నాడు. దాదా టిప్పు. ఏ దినమో ఇది కూడా చిలకలా ఎగిరిపోయేలా ఉంది. కార్తికేయ, నువ్వే కాపాడాలి. మా ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళవుతుందా? ఆ ఇద్దరికి పెళ్ళవుద్ది గాని గోదావరి మాత్రం దాటలేరు. స్వామి, ఉందా పని చూడు. అలాగే స్వామి. వస్తాను స్వామి. చల్లగుండు. పెద్దింటి తల్లి మహాలక్ష్మి, కూసో అమ్మ కూసో. జోస్యం చెప్పమ్మా, జోస్యం చెప్పు. జోస్యం చెప్పాలి తల్లి. నువ్వు చెప్తావనొస్తే నన్ను చెప్పమంటావేంటి? అమ్మా నిన్ను కాదమ్మా, నా పంచగవ్వల్ని చెప్పమంటున్నా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.